అసలు హోలీ ఎందుకు చేసుకుంటారో తెలుసా? పూర్వం హిరణ్యకశిపుడనే రాక్షసరాజు ఉండేవాడు. అతను బ్రహ్మదేవుడికి తపస్సు చేసి ఎన్నో శక్తులను సంపాదించాడు. దీనితో తనను తానే దేవుడిగా ప్రకటించుకొని అందరూ తననే పూజించాలని ఆజ్ఞ చేశాడు. ఈ హిరణ్యకశిపుడికి ఒక కొడుకు ఉన్నాడు. అతడి పేరే ప్రహ్లాదుడు. కానీ ఈ ప్రహ్లాదుడు మాత్రం విష్ణుమూర్తిని ఎప్పుడూ భక్తితో పూజించేవాడు. నిరంతరం విష్ణునామం జపిస్తూ ఉండేవాడు. తన తండ్రి ఎంత చెప్పినా ఎంత శిక్షించినా ప్రహ్లాదుడు మాత్రం ఓం నమో నారాయణ అని జపిస్తూ ఉండేవాడు. చివరికి హిరణ్యకశిపుడు తన చెల్లెలు హోలిక సహాయం అడుగుతాడు. ఈ హోలికకి ఒక వరం ఉంటుంది. ఆమె అగ్నిలో కాలిపోకుండా ఉండేలా బ్రహ్మదేవుడికి తపస్సు చేసి ఈ వరాన్ని పొందుతుంది. దీంతో తన అన్న హిరణ్యకశిపుడు చెప్పాడని ఆమె ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని అగ్నిలో కూర్చుంటుంది. ఇక్కడే విచిత్రం జరుగుతుంది. ఎప్పుడూ నారాయణ మంత్రం జపించే ప్రహ్లాదుడికి మాత్రం ఏమీ కాదు. కానీ హోలిక మాత్రం అగ్నిలో దహనమైపోతుంది. ప్రహ్లాదుడిని ఆ శ్రీ మహావిష్ణువు కాపాడతాడు. ఈ రోజుకి గుర్తుగానే అందరూ హోలీ పండుగను జరుపుకుంటారు. కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.